మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్యూరింగ్ జగన్ గారు టైం కొనిన ప్రైస్ ఏంటి అని చెప్పి చూస్తే ₹2.49 పర్ యూనిట్ కింద వాళ్ళు కొంటున్నారు. ఈ ప్రైస్ అనేది ద లోయెస్ట్ ఎవర్. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంత తక్కువ ప్రైస్కి ఎప్పుడు కొనలేదు. అండ్ దీని వల్ల మన స్టేట్కి వచ్చే సేవింగ్స్ ఇస్ 3,700 crores పర్ ఇయర్ ఫర్ 25 years. ఓకే, సో మన స్టేట్ కి అల్టిమేట్ గా బెనిఫిట్ జరిగింది. ఒకవేళ స్కామ్ జరిగే ఉంటే ఎలా జరగాలి, జరిగే స్కోప్ ఉందా అని చెప్పేసి అంటే అన్లెస్ SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కరప్ట్ అయిపోతే తప్ప అసలు ఈ ట్రాన్సాక్షన్ కరప్ట్ వేలో జరగడానికి ఛాన్స్ ఉండదు కదా. సో ఒకవేళ జగన్ గారు అదానీ గారు ఒకవేళ కలిసినప్పటికి కూడా నాకు అనిపించేది ఏంటి అంటే ఈ SECI మధ్యలో ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా. సో ఐదర్ వీళ్ళు అలాంటి బ్రైబ్స్ తీసుకోకుండా ఉన్నారు అని అనుకోవాలి, లేదా SECI ఈ బ్రైబ్ కి మొత్తం మీడియేట్ చేసిందన్న అనుకోవాలి. నాకు యాజ్ అ కామన్ పర్సన్ నాకు అనిపించేది ఇదే. అసలు యుఎస్ కేం పని ఇండియా అఫైర్స్ లో? అసలు ఈ SECIని యుఎస్ అఫీషియల్స్ తో ఆడిట్ చేయించండి. మనం గనక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము అని చెప్పేసి మన కాన్ఫిడెన్స్ ఉంటే యుఎస్ గవర్నమెంట్ పిలిపించి ఈ SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బుక్స్ ని మొత్తం వాళ్ళ ప్రాసెసెస్ ని జరిగిన మీటింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ అన్ని వాళ్ళ ముందు డిస్క్లోజ్ చేసి వాళ్ళని ఆడిట్ చేసుకోమనాలి. జగన్ గారు కానీ ఆ టైంలో ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉన్నా, ఇన్ దిస్ కేస్ జగన్ గారు, ఆయన స్కామ్ లో పార్టిసిపేట్ చేశారు అనే కన్క్లూడింగ్ ఎవిడెన్స్ నాకైతే లేదు. ఇదంతా అలిగేషన్స్ నడుస్తున్నాయి, నేను క్యూరియస్ గా గమనిస్తున్నాను హౌ ద థింగ్స్ విల్ టర్న్ అప్ అని చెప్పేసి. విల్ కంటిన్యూ టు ట్రాక్ దిస్.